ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ తనదైన శైలితోని తనకు ఉన్నటువంటి ఆ చురుకుదనంతోని ఎన్నో పాటలు రాసుకుంటా ఈ సమాజానికి యూజ్ అయ్యేటటువంటి అక్కెరకొచ్చేటటువంటి పనులలో తను ముందుంటాడు. రోగి కన్నీటి రేఖ తుడిచే కరుణామయుడు మీరు, దీనజన హృదయ దుఃఖ భంజనులు మీరు, ఆర్తుల పలుకులు ఆచరించగ పుట్టిన దైవమే మీరు. అని వారికి చెప్తే, ఏమయ్యా నువ్వు రాకపోతే పద్యంతోనే కొట్టేటట్టు ఉన్నావు నాకు. బీజేపీ పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి హోంశాఖ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్. పెద్ద ముఖ్యమంత్రి కుమారుడా, ప్రధానమంత్రి కుమారుడా, లేకపోతే హోమ్ మినిస్టర్ కుమారుడా, లేదా అణగారిన నిరుపేద యొక్క కుమారుడా అనేది ఇది పరిగణలోకి రాదు. ఎంతటి పెద్ద వాళ్ళకైనా ఆటోమేటిక్గా రిమాండ్ కావాల్సిందే, వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిందే, బెయిల్ మీద బయటికి రావాల్సిందే. ఇదే క్రమంలో గత 3 నెలల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంగ్లీ అనే ఒక సింగర్ 100 మంది ప్రాణాలు ఈరోజు పోతూనే మనం చూస్తాం. ఈ సందర్భంగా నేను ఒక బంజారా నాయకుడిగా మంగ్లీ గారికి అడ్వైజ్ చేస్తున్నా, ఆశకు పోయి ఇలా చనిపోతా ఉంది. అందుకు నేనేమంటా, గొల్లు మంటున్నారో పేదోళ్ళు, గుండె బాదుకున్నారో, మైక్రో ఫైనాన్స్ ఆశల ఉచ్చులో చిక్కుకుంటున్నారో. నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని తెలంగాణ. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. మేజర్గా విద్యా వ్యవస్థలు చాలా అంటే చాలా దేశంలో చెప్పరాని శిథిల వ్యవస్థలో ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ ఈ వర్గాల ప్రజలకైతే ఇక విద్య అయితే మొత్తం దూరం అయిపోయింది. అట్లాంటి అంశాల మీద కొట్లాడేటటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఫైట్ చేస్తూ ఉన్నారు. మా పిల్లలకు మా హక్కులు, మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారమే మాకు ఇవ్వండి అని చెప్పేసి చాలామంది ఫైట్ చేస్తున్నారు. చాలామంది మనం చూస్తూ ఉన్నాం. అట్లనే ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ తనదైన శైలితోని తనకు ఉన్నటువంటి ఆ చురుకుదనంతో ఎన్నో పాటలు రాసుకుంటా ఈ సమాజానికి యూజ్ అయ్యేటటువంటి అక్కెరకొచ్చేటటువంటి పనులలో తను ముందుంటాడు. ఏ ఒక్కరికి ఆపద వచ్చినా కూడా అన్న అంటే ముందుకొచ్చి నేనున్నా అని చెప్పేసి తనతో అయిన రీతిలో తను అనేక సాయాలు చేస్తూ ఉంటాడు. మన ముందున్నారు ఇప్పుడు బట్టు వెంకన్న. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లున్నారు అన్న? ఫైన్. ఏంటన్నా ఈ మధ్యలో చాలా మీరు ఇది గిరిజన సంక్షేమ హాస్టల్ గురించి కావచ్చు, లేకపోతే వైద్య పరంగా కావచ్చు, సామాజిక తెలంగాణలో మనం ఎటుపోతున్నాం అనే అంశాలతోని చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎట్లా ఉందన్న జర్నీ? అన్న సంతోషం. ఇప్పుడు నా విషయం ఏంటంటే, మన సమాజంలో విద్యా వ్యవస్థ, నిరుపేదలకు వైద్యము, ఇదంతా కూడా ఒక అందని ద్రాక్ష పండులాగా అయిపోయింది. ఈ నిరుపేదలు మరి ఎలా చదువుకోవాలి, ఈ నిరుపేదలకు మరి వైద్య సదుపాయం ఎలా ఉండాలి, వైద్య సదుపాయం లేకపోతే చనిపోతూ ఉన్నారు. విద్య లేకపోతే వాడు వెనుకబడిపోయి ముందు పోయే పరిస్థితికి లేదు. అలాంటి ఒక దుర్భార పరిస్థితిని మనం పల్లె తండాల నుంచి వచ్చిన వాళ్ళం కనుక ఇలాంటి జరగకూడదు అని ఇట్లాంటి విషయాలు నా దృష్టికి వచ్చిన వెంటనే అది ఎంతటి కష్టమైనా సరే, ఎంతటి త్యాగానికైనా సరే మనం ముందు ఉండి పోరాటం చేసి మనం చేస్తూనే ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. కామినేని ఎల్బీ నగర్ సరౌండింగ్లో ఉన్నటువంటి కామినేని హాస్పిటల్లో మీరు మొన్న మమ్మల్ని కూడా పిలిచి ఇన్వైట్ చేశారు. వాస్తవానికి ఆ రోజు కొంచెం కుదరలేదు. ఏందన్నా 50 లక్షల ఉచిత వైద్యం అని చెప్పేసి నిరుపేదలకు అని చెప్పినారు. ఎట్లా సాధ్యం అవుతుంది? దాన్ని ఎట్లా చేయబోతున్నారు?
మీరు ఆల్రెడీ కార్యక్రమం కూడా చిన్న జిఆర్నే వాళ్ళు వినిపించారు, స్టార్ట్ చేసారు. అన్న ఎట్లా పోతారన్న ముందుకు, ఎట్లా సాధ్యమవుతుంది 50 లక్షల ఉచిత వైద్యం అంటే? దేనికోసం అసలు, ఏ రోగానికి అది వర్తిస్తుంది అన్న? అది ఒకసారి నిరుపేదల బ్రతుకులు చూస్తే ఖరీదైన వైద్యాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు. ఓకే. ఒక తండాలో నేను వెళ్ళినప్పుడు ఒక నిరుపేద నా ముందుకు వచ్చి, అన్న మా బాబుకి బోన్ మ్యారో ఉన్నది అంటే, బోన్ మ్యారో అంటే ఏంది నాకు తెలియదు, చెప్పండి అది అసలు ఏంది అని నేను అడిగితే అప్పటికి మీకు తెలియదు? నాకు తెలియదు. బోన్ మ్యారో అంటే ఏంటి అంటే, అంటే ఈ ఎముకల్లో ఉండేటువంటి జిగురు పదార్థం అది ఆ పిల్లలకు ఉండకపోవడం, దానికి ఫిలప్ చేస్తే కానీ ఈ పిల్లలు బతికే పరిస్థితి. అలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో అది 50 లక్షల రూపాయలు, దాని బోన్ మ్యారో ఆపరేషన్ చేస్తే 50 లక్షల రూపాయలు దానికి అయితే కానీ ఆ ఆపరేషన్ జరగదు. మరి ఆ నిరుపేద ఎక్కడి నుంచి పెట్టుకుంటాడు? ఇలాంటి సమస్యలు. అదే కాకుండా తలసేమియా, చికిల్స్, తర్వాత క్యాన్సర్ రోగంతో చాలా మంది ఈ నిరుపేద బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే ఆ రోగాలతో బాధపడతా ఉన్నారు. మరి అవన్నీ కూడా ఖరీదైన అటువంటి ఒక గొప్ప చికిత్స అది, వైద్య చికిత్స అది. మరి దానికి ఎలా సాధ్యపడుతుంది? వాడు ప్రాణం పోవాల్సిందే. అలాంటప్పుడు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చిన ఈ విషయాన్ని నేను అనుకుంటున్న తరుణంలో నా మిత్రుడు ఒకతను సిలిమానాయ్ గారు, సురేందర్ గారు వాళ్ళు వచ్చి, అన్న మేము మరి ఎలా, మీరు కామినేని హాస్పిటల్లో పనిచేస్తారు కదా, సేవలు చేస్తారు కదా, ఇలా చేద్దామంటే, అన్న మీరు స్వామివారితో చెప్పి ఒప్పించగలిగితే మేము డెఫినెట్గా మేము స్వామివారిని పిలిపించి ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుడతాము అన్నప్పుడు నేను ముందు రోజు పోయి, స్వామి మీరు దేశవ్యాప్తంగా, చిన్న జిఆర్ స్వామివారికి స్వయంగా నేను పోయి కలిసి, స్వామి మీరు దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మీరు ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, ఇటు చూస్తే వైద్యపరంగా, విద్యాపరంగా, కరోనా సమయంలో ఏ ఆపద వచ్చినా, ఏ విపత్తు వచ్చినా జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా మీరు అనేక కార్యక్రమాలు ప్రజల్లో తీసుకువెళ్తా ఉన్నారు. అందుకు నా అపీల్ ఏంటంటే, ఈ నిరుపేదలకు మేము తిరుగుతున్న తరుణంలో మీరు స్వామివారితోనే ఉంటారు కదా, మరి స్వామివారు ఇంత పెద్ద వ్యవస్థ నడిపిస్తున్నప్పుడు ఈ మా పేదోళ్ళ బాధని, మా పేదోళ్ళ ఆవేదనని కూడా వారికి మీరు వినిపిస్తే మరి లక్షలాది మంది బిడ్డలకు, కోట్లాది మంది బిడ్డలకు ప్రాణదానం అవుతుంది కదా అని ప్రజలందరూ అంటా ఉన్నారు. కనుక మీరు దయచేసి కామినేని హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి, జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, కామినేని యాజమాన్యం రెండు కొలాబరేట్గా పనిచేసి కోట్లాది మంది బిడ్డల జీవితాల్లో మీరు వెలుగు నింపితే చరిత్రలో ఇది ఒక మైలు రాయిగా అవుతుంది. నిరుపేదల గుండెల్లో మీరు గూడు కట్టుకొని, నిరుపేదల గుండెల్లో మీరు ఒక ఆధ్యాత్మిక గురువే కాదు, మహా గొప్ప సేవకుల్లాగా మీరు నిలిచిపోతారు. ఈ మాటని మీరు దయచేసి కాదు అని అనకుండా మీరు అక్కడ వచ్చి కామినేని వారితో మాట్లాడి ఒప్పించి మీరు ఈ కార్యక్రమాన్ని సాకారం చేయాలి అని నేను అడిగినప్పుడు, వారు మరి కామినేని యాజమాన్యం వారు వస్తారా అని అడిగారు. అడిగితే వెంటనే నేను అదే సురేందర్ గారికి, తర్వాత ఇన్ఛార్జి సత్యనారాయణ గారికి, సిలిమానాయ్ గారికి నేను ఆడ ముగ్గురం కలిసి పోయినాం. అక్కడ సరే సరే మరి వెంకన్న గారు చెప్తున్నారు కదా పాపం, నేను కూడా తప్పకుండా 13వ తారీఖు వస్తా, ఆ కార్యక్రమానికి నేను పాల్గొంటాను. వారు వచ్చిర్రు. వచ్చి చాలా అద్భుతంగా వారు ఈ కార్యక్రమానికి సహకరిస్తామని చెప్పేసి వారు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ ఇరువురు కూడా కలిసి దాన్ని ఇక నుంచి మేము సహకారం చేస్తామని కూడా వారు అంగీకరించారు.
అది నాకు ప్రారంభం అయ్యింది కానీ ఇంకెవరికి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ కాలేనట్టు. ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. అంటే రేపటి నుండి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఎవరు వచ్చినా కూడా ముందు నడిపిస్తారు. నేను చెప్తా, ఎవరికైనా తెలియకపోతే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడి తలసేమియా, చెకిల్స్, తర్వాత బోన్ మ్యారో బాధతోనే ఎవరైతే బాధపడతా ఉన్నారో అలాంటి వారి ఎవరైనా ఉంటే కూడా చెప్తే నేను వారి యజమాన్యంతో మాట్లాడతా, స్వామివారితో కూడా చెప్పి మీరు ఈ ట్రీట్మెంట్ని మీరు చేసుకోవచ్చు. కానీ ఎట్లా అనిపిస్తుంది అన్న, అంటే ఇట్లాంటి మంచి పని చేస్తున్నప్పుడు ప్రజలలో పోయినప్పుడు మీరు కూడా అంటే మీరు అనేక పోరాటాలు చేసిరు, విద్యార్థుల కోసం తిరుగుతూనే ఉన్నారు, ఇప్పుడు కూడా శ్రమిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ స్టెప్ ఉన్నదో ఏదైతే ఈ ఉచిత వైద్యం అనేది 50 లక్షల ఖర్చు ఒక పేదోడు పెట్టుకోలేడు వాస్తవానికి. సో మీకు జనాలల్లో మీరు పోతున్నప్పుడు అరే వెంకన్న అంటే ఏవో మంచి చేస్తుండ్రా అనేది ఉన్నది కదా, ఆ మాట మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు జనాలలో పోతుంటే వారు పలకరించే ఆవేదన, వాళ్ళు పలకరించే ఆప్యాయత చూస్తుంటే మనము బతికినన్ని కాలాలు ఇలా బతికి సేవ చేస్తే చాలు, ఇంకా మనకి ఇంకేదైనా చేయాలా? ఇట్లాంటి పేదవాళ్ళు వాళ్ళకి చేస్తే ఇంత ఆదరాభిమానం చూపిస్తారా? ఎక్కడ పోయినా కూడా అన్న వచ్చిండు అంటే వాళ్ళు అన్న రా అన్న అని వాళ్ళు పలకరించే ప్రేమ పలుకులు చాలా ఆనందాన్ని ఇస్తాయి. అందు గురించే నేను స్వామివారి దగ్గర 3 రోజులు తిరిగి వారికి ఒక పద్యం వినిపించిన నేను. వారు ఏమో ఇదంతా కష్టంతో కూడుకుంది కదా అని వారంటే వస్తారో రారో అని, స్వామి మీరు దయాగుణంతో కూడుకున్న గొప్ప వ్యక్తి, మీరు కంపల్సరీ మీరు రావాలి అని ఏమన్నా నేను. రోగి కన్నీటి రేఖ తుడిచే కరుణామయుడు మీరు, దీనజన హృదయ దుఃఖ భంజనులు మీరు, ఆర్తుల పలుకులు ఆచరించగా పుట్టిన దైవమే మీరు, అన్నదాతల అమృత వర్ష కరుణ మీరు, చీకటి జీవన మార్గమున దీపమై చిత్త శోకాలకు చినుకు వెలుగులు ఇచ్చిన చిన్నజీయరు స్వామి మీరు, చిన్నజీయరు స్వామి మీరు, ఆశల కరుణ సాగరుల మీరు, నిరుపేదల బ్రతుకులలోన వెలుగులు నింపే గొప్ప గురువు మీరు అని వారికి చెప్తే, ఏమయ్యా నువ్వు రాకపోతే పద్యంతోనే కొట్టేటట్టు ఉన్నావు నాకు అరే స్వామి వారు. అంటే ఇప్పుడు ఆయన మీద కూడా అంటే ఇట్లాంటి చేస్తాడనే కదా మీరు ఇట్లా ఆయనని ఫాలో కావడం, కానీ ఒక మంచి చేస్తాడనా ఎట్లా అన్నట్టు, అంటే మీరు అడగంగానే స్పందించడం ఇట్లాంటివి జరుగుతుంది. అయితే నేనేమంటా అంటే కేవలం చిన్నజీయర స్వామి వారే కాదు, స్వామివారిలాగా సమాజంలో సేవ చేసే ఏ గొప్ప వ్యక్తులకైనా మనం ఆదరించాలా, వారిని కీర్తించాలా, వారి సేవల్ని సమాజంలో తీసుకువెళ్ళాలా. ఇప్పుడు స్వామివారు మీరు ఇలా ఎందుకు కీర్తిస్తున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు వారు అనేక సేవలు చేస్తున్నారు. వికాస తరంగిణి పెట్టిరు, వికాస తరంగిణి ద్వారా కోట్లాది మందికి వారు ఒక మంచి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. ఎన్నో కరోనా సమయంలో, తర్వాత ఏదైతే విపత్తులు జరిగిన సమయంలో చాలామంది నిరుపేదలకు బట్టలు పంచడం కానీ, అన్నదానాలు చేయడం కానీ, ఈరోజు కూడా మీరు ముచ్చింతల్లో ఆడికి వెళ్ళి చూస్తే 216 అడుగుల ఎత్తు రామానుజ విగ్రహాన్ని వాళ్ళు స్థాపించి ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఈ సమాజానికి అందించారు. అంతటి గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కనుక అలాంటి గొప్ప వారికి మనం కీర్తిస్తే పొరపాటు ఏం లేదు. రైట్ అన్న, తప్పకుండా. సో ఇంకొకటి ఏంటంటే మీరు కామినేని హాస్పిటల్లో 50 లక్షల ఉచిత విద్యం, సరే మీతోనైనా కానీ ఎవరి నుంచి ఎట్లా తీసుకొచ్చి ఎట్లా చేయించారా మొత్తం మీద అయితే ఆ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిరనే చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా అది స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలో ఒక హాట్ టాపిక్ ట్రెండింగ్ అంశం ఏదన్నా ఉందంటే, ఒక మైనర్ బాలికను ప్రముఖ ఈ దేశంలో మేము నాయకులం అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి హోంశాఖ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక అమ్మాయిని, మైనర్ బాలికని అత్యాచారం చేసినట్టు సో ఎన్నో వార్తలు వస్తున్నాయి.
నిజ నిజాలు ఏందనేది బయటికి వస్తూ ఉన్నాయి. ఆ మైనర్ బాలికను తను ఈరోజు నన్ను వదిలేసిపోయిండు అని చెప్పేసి తను చెప్పడం. సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది ఏందనేది సమాజానికి ఇంకా కూడా క్లారిటీగా తెలియదు. కొంతమంది ఒకలాగా, కొంతమంది ఒకలాగా. కానీ దీని మీద ఒక మైనర్ అమ్మాయిని అట్లా చేయడం, ఒక స్థానంలో ఉన్నటువంటి ఒక నాయకుని కొడుకు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇట్లాంటి వాళ్ళకు శిక్షలు పడాలా ఎట్లా? బట్టు వెంకన్న ఏం చెప్తాడు? ఇప్పుడు నేర ఆరోపణ ఎవరి మీద అయితే అభియోగం వస్తుందో దానికి విచారించడానికి న్యాయస్థానాలు, చట్టాలు అవి చెప్తాయి. నేరము చేసిన వాడు ఒక పెద్ద ముఖ్యమంత్రి కుమారుడా, ప్రధానమంత్రి కుమారుడా, లేకపోతే హోమ్ మినిస్టర్ కుమారుడా, లేదా అణగారిన నిరుపేద యొక్క కుమారుడా అనేది ఇది పరిగణలోకి రాదు. నేరం ఎవరు చేసినా నేరమే. ఆ నేర పరిధిలో వచ్చేటువంటి అంశాలు ఎవరైతే చేసినారని చెప్పేసి అది నిర్ధారణ అయిందో ఇప్పుడు దానికి తగిన శిక్షలు చట్టాలే దాన్ని గుర్తిస్తాయి, చట్టాలే శిక్షిస్తాయి. కనుక మీరు బండి సంజయ్ గారి కుమారుడే కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరి కుమారులే కావచ్చు, ఎవరి పిల్లలే కావచ్చు, ఎవరు కూడా అట్లాంటి చేయడానికి వీలు లేదు. దాన్ని ఎవరు కూడా హర్షించరు. అలా జరిగి ఉంటే చట్టాలు దాన్ని తప్పకుండా అంటే మీరు చూస్తున్నప్పటి క్రమంలో సో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మీ వయసు చాలా పెద్దది, మీ అనుభవంలో కూడా ఈ పోక్సో కేసు లాంటివి ఒకవేళ కనుక జరిగితే ఇమీడియట్లీగా వాళ్ళని కస్టడీకి తీసుకుపోయి వాళ్ళని జైల్లో పెడతారు కదా. అంటే ఇక్కడ పేదోనికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం, అధికారంలోనికి ఒక న్యాయం, అధికారం లేని వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అని ఏం లేదు. ఇప్పుడు దీనికి పోలీస్ వ్యవస్థ ఉన్నది, నేరం జరిగిందా లేదా అనే ఒక విచారణ చేసే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలన్నీ వాటి వాటి యొక్క పనులు చేస్తాయి. చేసిన తర్వాత అది నిజ నిర్ధారణకు వస్తే ఎంతటి పెద్ద వాళ్ళకైనా ఆటోమేటిక్గా రిమాండ్ కావాల్సిందే, వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిందే, బెయిల్ మీద బయటికి రావాల్సిందే, ఆ విచారణను ఎదుర్కోవాల్సిందే. ఆ విచారణ పూర్తి అయ్యేంత వరకు అతని మీద నేరారోపణ రుజువు అయితే జైళ్ళలో పోయి శిక్షలు చేయాల్సిందే ఖచ్చితంగా. దానికి డెఫినెట్గా ఎవరైనా కానీ దానికి నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే దానికి శిక్ష అనుభవించాల్సిందే. దానికి తిరిగేలేదు. కనుక అది పెద్దవాళ్ళ పిల్లల లేకపోతే చిన్నవాళ్ళ పిల్లల, ఈ మంత్రుల పిల్లల అనేది అక్కడ ఇది క్రైటీరియా అక్కడ పనికి రాదు. ఓకే. కనుక తప్పు చేస్తే అది కాలం నిర్ణయిస్తుంది, విచారణ సంస్థలు నిర్ణయిస్తాయి. వెంటనే అటువంటి దాని మీద యాక్షన్ తీసుకుంటారు, దానికి తగిన పరిహారం వాళ్ళకు కనబడుతుంది. మీరు ఒక బంజారా బిడ్డగా అనేక పిల్లలకి రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలలో ఏం జరిగినా కూడా మీరు ముందుంటారు, మీరు పోతున్నారు. అట్లే బంజారా కాదు మిగతా ఎవరికైనా అన్ని కులాల ప్రజలకి, సబ్బండ వర్గాల ప్రజలకి ఏం జరిగినా పోతా అని బట్టు వెంకన్న పోతుంటాడు. ఇదే క్రమంలో గత 3 నెలల నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంగ్లీ అనే ఒక సింగర్ 100 మంది ప్రాణాలు ఈరోజు పోతూనే మనం చూస్తూ ఉన్నాం. మైక్రో ఫైనాన్స్ బారిన పడి పెద్ద స్కామ్, అది మామూలు స్కామ్ కాదు. అట్లా చేసిన వాళ్ళు చాలామందికి నోటీసులు కూడా పంపించడం జరిగింది స్వయంగా మంగ్లీ గారు. ఎట్లా చూస్తారన్న, ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తే కూడా? ఇప్పుడు నోటీసులు పంపించడము, తర్వాత నేర ఆరోపణ ఎదుర్కోవడము, తర్వాత వీళ్ళు చేసినారా లేదా అనే సరి అయిన విషయ అవగాహన తేలేంత వరకు మరి చట్ట పరిధిలో ఉన్నటువంటి విషయం ఇది. కానీ అది మా గిరిజన బిడ్డ అయినా సరే, ఏ పేద స్థాయి నుంచి ఎంత పెద్ద స్థాయి వరకు ఉన్న వాళ్ళైనా సరే, ఇప్పుడే చెప్పారు మీరు బండి సంజయ్ గారు అబ్బాయి ఇట్లా జరిగింది, దాన్ని మీరు ఎలా చూస్తారో అన్నారు. వీళ్ళు చూసేది ఏమున్నది? ఇప్పుడు మా గిరిజన బిడ్డ అయినా సరే, లేకపోతే మంత్రుల పిల్లలైనా సరే, నేరం జరిగింది అని అక్కడ రుజువు అయితే
డెఫినెట్గా ఎవరైనా కూడా దానికి చేయాల్సిందే. కానీ ఉమ్, నేను ఇటు మంగ్లీ గారికి కానీ ఉమ్, తర్వాత ఇటు ఆ, వీళ్ళకి కానీ ఉమ్, అదంతా కూడా కోర్టు పరిధిలో ఉన్నంత వరకు మనం ఏం చెప్పనికి రాదు కనుక ఉమ్. నేను ఈ సందర్భంగా ఒక కోర్టు పరిధిలో ఉన్న దాన్ని మనం తప్పు పట్టట్లేదు, కానీ ఆమె చేసినటువంటి దాన్ని తప్పును ఒప్పుకోకోగా పైగా చాలా మంది మీద రుద్దే ప్రయత్నాలు, నన్ను ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని. చాలా మంది ఏమన్నారంటే చేసిన తప్పుని మీరు చేసిరని ప్రత్యక్షంగా ఎవరు సాక్ష్యాలు చూపించట్లేదు. ఎవరైతే మీ పేరు చెప్పి వాడుకుంటున్నారో మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తారా అని మీడియా కూడా ప్రశ్నించింది. కానీ ఎక్కడ కూడా సమాధానం ఆమె చెప్పలేకపోయింది. కానీ మంగ్లీ గారికి ఈ సందర్భంగా నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా. ఒక బంజారా నాయకుడిగా ఆమె మా బంజారా గిరిజన బిడ్డ కాబట్టి మీరు ఇలాంటి విషయాలలో మీ హస్తం లేదని మీరు పదే పదే వాపోతున్నారు ఒక గిరిజన బిడ్డగా. అది మాకు కూడా ఆవేదనగా ఉంది. కానీ ఏదైతే మధు అనే అబ్బాయికి మీకు ఎలాంటి సంబంధాలు లేవని మీరు ఎప్పుడైతే మీడియా ముందు చెప్పినారో అదే రోజు మీరు మీడియా ముందు వచ్చి వీళ్ళ మీద కేసులు పెట్టి ఈ గిరిజన బిడ్డల పక్షాన ఆ తండాలకు పోయి ఎవరైతే నేరం చేశారో వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బులు వచ్చేంత వరకు నేను మీతో ఉంటా, నేను మీ ఆడబిడ్డని, మనం కోరుకునేది కూడా అదే, నేను మీ ఆడబిడ్డని, మీ చేతుల మీద పెరిగిన పిల్లని నేను కనుక మీకు న్యాయం జరగాల్సిందే అని ఆ గిరిజన బిడ్డలకు అన్యాయమైన అర్థనాదాలతో ఆవేదనతో ఏడుస్తున్న ఆ బిడ్డలకు హక్కున చేర్చుకొని ఉంటే ఇంత పెద్ద ప్రపగండ అయ్యేది కాదు మన మంగ్లీ గారి మీద. కనుక ఇప్పటికైనా సరే మంగ్లీ గారు బయటికి వచ్చి మరి ఆ బాధితులందరినీ కలిసి మేము నీకు అండగా ఉంటా అని ఎక్కడో దూరంగా కూర్చొని చెప్పే కంటే ప్రజల్లో పోయి నేనున్నా మీకు, నేను నీ బిడ్డని, మీకు జరిగిన అన్యాయాన్ని దాన్ని నివారణ చేయడానికి మనం ఏం చేద్దాం అని చేస్తే బాగుంటుంది. ఇదే సందర్భంలో నేను పేద ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, మీరు ఆశకు పోతున్నారు, చనిపోతా ఉన్నారు. కళాకారునిగా నేను ఒక మాట చెప్తా మీకు, ఏమైపోతున్నారు మీరంటే ఈ ప్రజలు ఏమంటారంటే ఆశకు పోయి అలా చనిపోతా ఉన్నారు. అందుకే నేనేమంటా, గొల్లు మంటున్నారో పేదోళ్ళు గుండె బాదుకున్నారో, మైక్రో ఫైనాన్సు ఆశల ఉచ్చులో చిక్కుకుంటున్నారో, రోజు చచ్చిపోతున్నారో. గొల్లు మంటున్నారో పేదోళ్ళు గుండె గాయమైనరో, మైక్రో ఫైనాన్సు ఆశల ఉచ్చులో చిక్కుకుంటున్నారో, పేదోళ్ళు చచ్చిపోతున్నారో. గోడ మీద కూర్చున్నారో నేతలు గాయాలు చేస్తున్నారో, పేదోళ్ళ చూస్తున్నారో పోరలు కన్నీరే ఇస్తున్నారో. పల్లె తండాలలో రాజ్యాలు చూస్తే రగిలిపోతున్నాయో, రోజు రోజు నీలారాలి చచ్చిపోతున్నారో. గుళ్ళు మంటున్నారో పేదోళ్ళు గుండె గాయమైనరో, ఈ మైక్రో ఫైనాన్సు ఉచ్చుల్లో తెచ్చి చిక్కిపోతున్నారో, రోజు చచ్చిపోతున్నారో. ఇలా మీరు చావకూడదు. చాలా అద్భుతంగా ఉందన్న పాట. ఇలా మీరు చావకూడదు. ఓకే, అంటే ఇది ఈ సందర్భంలోనే రాసిరా? అంటే ఆ మైక్రో ఫైనాన్స్ ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో ఇవందరిని ఉద్దేశించే ఈ పాట రాసినారా మీరు? మీరు జస్ట్ ఇప్పుడు చెప్తే మీరు దాని మీద మైక్రో ఫైనాన్స్ అని అంటే మీరు చెప్తారేమో అని నా వాట్సాప్లో నేను 2 ముక్కలు ఇప్పుడే రాసి నేను మీతో చాలా గ్రేట్ అన్న, అసలు పాడుతా ఉన్నా. అది వింటుంటే కూడా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ నాకు ఒక్కసారి గుర్తొచ్చిపోయారు. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా, ఆ ఫోన్ పట్టుకొని చూస్తుంటే చాలామంది బాధితులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది దేవరకొండ ప్రాంతం అటు సైడ్ చాలామంది ఉన్నారు. సో ఏదేమైనా చాలా బాధాకరమైనటువంటి ఇప్పటికే 9 మంది చనిపోయారు. అంటే
అంటే మరి ఆ పిల్లలకు ఎవరు చూడాలా? ఈ పిల్లలు అనాథలుగా మారిపోయినారు. మనం చేసే ముందు మనం ఏం చేస్తున్నాము, మనం ఈ సమాజానికి ఏం ఇస్తున్నాము కనీసంగా మనం చూడాలా. ఇటువంటి వాటిలల్లో మంగళి గారు కానీ ఇంకా ఎవరు కానీ దీన్ని ఎంటర్టైన్మెంట్ చేయకూడదు, ఇటువంటి వాటి దాంట్లో రాకూడదు. వస్తే కూడా నీ మీద అభియోగాలు నా మీద లేవు అని మీరు క్లీన్ చిట్ చేసుకోవడానికి ప్రజలతో మమేకమై ఆ ప్రజల జీవితంతో మీరు దగ్గరగా ఉండి ఎవరైతే నష్టం చేశారో వాళ్ళని మీరు ఎదిరించగలగాల. అప్పుడే ఈ గిరిజన సమాజం మీకు దగ్గర తీసుకుంటుంది, హక్కున చేర్చుకుంటుంది. ఓకే, ఇంకోటన్నా ఈ గిరిజన సంక్షేమ హాస్టళ్ళకు సంబంధించి గతంలో మీరు ఒక 3-4 నెలలు అంతే మమ్మల్ని కూడా మేము కూడా చాలా చూపించిన మిమ్మల్ని కూడా ఆ సందర్భంలో ప్రెస్ మీట్లు పెట్టారు, చాలా మాట్లాడారు, పేరెంట్స్ని కూడా తీసుకొచ్చారు, ప్రత్యక్షంగా కొన్ని కలెక్టర్ ఆఫీసు కలవడం చాలా చేసిరు కదా. సో మీకు ఎదురైనటువంటి పరిస్థితుల్లో ఒక దగ్గర నాతో మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక సందర్భం ఒక దగ్గర పోయి ఒక ప్రధాన స్థానంలో ఉన్నటువంటి ఒక మేడం దగ్గర పోయి కలిస్తే మిమ్మల్ని ఏదో బాధపరిచినట్టు మొత్తం కులాన్ని మొత్తం తక్కువ చేసి మాట్లాడినట్టు ఒక సందర్భం ఉందన్నారు. ఏ సందర్భం, ఎందుకు పోయారు, అక్కడ కలవడానికి గల కారణం ఏంటి, ఎందుకు పోవాల్సి వచ్చింది? అన్న మీరు చెప్పింది వాస్తవం. గిరిజన బిడ్డలకు ఇవాళ రేపు హరిజన గిరిజన బడుగు బలిగిన వర్గాల ఈ పిల్లలకు విద్య అనేది రావడమే కష్టం. వచ్చిన విద్య కార్పొరేట్ స్కూళ్ళలో కొంతవరకే ఉన్నది. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ అంటే ఏంది, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బ్లైండ్గా పాలకులు ఏమని కూర్చోబెట్టారు, కేవలం ఒక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మాత్రమే బేగంపేట రామంతపూర్లో ఒక 20 సీట్లు, అంటే మన 33 జిల్లాలు ఉన్నాయి. ఆ రోజు 11 జిల్లాలు ఉన్నాయి. 11 జిల్లా ఉమ్మడి 11 జిల్లాల్లో మనకు 66 సీట్లు ఉండేది జిల్లాకు, అంటే తెలంగాణ రాష్ట్రానికి. ఇప్పుడు ఎంత ఉంది, మనకు 20 సీట్లు ఉన్నాయి జిల్లా స్టేట్ మొత్తం మీద. జిల్లాకు 6 సీట్లు ఆ రోజు ఇస్తే 11 జిల్లాలకు 66 సీట్లు ఇచ్చారు. అంటే ఇప్పుడు 33 జిల్లాలకు ఎంత కావాలా, ఈ లెక్కన 198 సీట్లు రావాలి. మరి ఇప్పుడు ఏమైతుంది, అదే 20 సీట్లు మీరు పరిమితం చేసి, అంటే ఒక జిల్లాకి ఇవ్వాల్సిన 32 జిల్లాలకు అవే ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు అంటే ఒక జిల్లాకి 6 సీట్ల చొప్పున 11 జిల్లాలకు 66 సీట్లు ఇచ్చారు ఆ రోజు. 11 జిల్లాలు అంటే తెలంగాణ స్టేటు 66 ఇచ్చారు. ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి. మీ లెక్క ప్రకారమే జిల్లాకు 6 సీట్లు పెడితే 33 × 6 198 సీట్లు రావాలి. కానీ అవే 20 ఇస్తారు కదా, అదే 20 సీట్లు ఇచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ అన్యాయం జరుగుతుందని మీరు ప్రశ్నిస్తారు? డెఫినెట్గా ఇక్కడ టోటల్లీ అన్యాయం జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు, మంత్రులను కూడా కలిసినని నేను గిరిజన మంత్రి గారికి కలిసినాను. అమర్ సింగ్ తిలావత్ గారు ఎక్స్ మినిస్టర్ గారిని తీసుకుని వెళ్ళి, పాపం ఆయన అంత పెద్ద మనిషి, సార్ మీరు రావాలా, మన బిడ్డలకు అన్యాయం జరుగుతుందంటే, ఆ రోజు రాత్రి అంతా షుగర్ పేషెంట్ ఆయన కూడా మన గౌరవ గిరిజన మంత్రివర్యులు మన లక్ష్మణ్ గారి దగ్గర వారికి ఉన్న అపాయింట్మెంట్ల ద్వారా సార్కి దాదాపు 3 గంటల సేపు కూర్చుండే పెద్ద ఆయన. కూర్చుంటే ఆయన మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత లేచి వచ్చి, మీరు ఇంత పెద్ద మనిషి, ఇంత కూర్చొని మీరు ఇంత రాత్రి దాకా 9 గంటల దాకా ఉన్నారు, సార్ మీ సమస్య ఏంటి అని అంటే వారు చెప్పారు. ఏమని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఏదైతే మనం హాస్టల్ గురించి పోరాడినామో ఆడ 2 హాస్టళ్ళు అద్దె భవనాల్లో ఇస్తున్నారు. ఇస్తుంటే అక్కడ సరైన ట్రాన్స్పోర్టేషన్ లేదు, సరైన పిల్లలకు భోజనాలు పెట్టట్లేదు, సరైన వాతావరణమే అక్కడ లేదు. అందుగురించి పిల్లలు ఎవరు కూడా హాస్టల్కు రావటం లేదు. అందుగురించి ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే ఈ హాస్టళ్ళ గురించి నడపాలని చూస్తారో దాంట్లో కొంచెం డబ్బు రావాలని ఆశిస్తారు, ఏ ప్రైవేట్ ఏజెన్సీ సరే. కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీలకు తావు లేకుండా మీరు గవర్నమెంటే నడిపించండి. ఎట్లాగో ఉంది కదా, 1,53,67,000 రూపాయలు మనకు అక్కడ శాంక్షన్ అయి ఉన్నాయి ఆల్రెడీ. ఆ రోజు మేము హైకోర్టుకు పోయినాం, పోయేసి గవర్నమెంట్ మీద కేసు పెట్టినాం. కేసు పెడితే
ఆ గెలిచిన కారణంగానే జీవో నంబర్ 53 ఇష్యూ చేసిర్రు. ఓకే 2 హాస్టళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నడపడానికి మీకు ఏమైపోతున్నది, ఏ ప్రైవేట్ ఏజెన్సీ కూడా మీరు ఎంటర్టైన్మెంట్ చేయకూడదు. ఓకే ఇప్పుడు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వము ఇచ్చేటటువంటి గిరిజన సంక్షేమ హాస్టల్ ఏదైతే ఉన్నాయో ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఏజెన్సీ ఎందుకు ఇస్తున్నారంటారన్న? ప్రభుత్వమే నడపాలి కదా, ప్రభుత్వమే నడపాలి. మరి ఎందుకు ప్రైవేట్ ఏజెన్సీని ఇలా ఎందుకు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు? కాబట్టి ఇట్లాంటివి చేయకూడదు. మీరు ఏ కారణాల చేత మీరు ప్రైవేట్ ఏజెన్సీలు పెడుతున్నారో మాకు తెలియదు, కానీ ప్రైవేట్ ఏజెన్సీకి ఎంటర్టైన్మెంట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళని బతికిస్తున్నట్టే కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పిల్లలకు అన్యాయం అవుతుంది. అవును, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు 10th క్లాస్ పిల్లలకు వాళ్ళు ర్యాపిడో బైక్లు బుక్ చేసి స్కూల్కి పంపుతా ఉన్నారు. ర్యాపిడో బైక్లో వాడేమైనా చేసిండు అనుకో 10th క్లాస్ అమ్మాయికి, అవును, అప్పుడు దాని మీద నష్టపోయేది ఎవరు? ఆ తల్లిదండ్రులు కదా. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తమ ద్వారా మీ మీడియా ద్వారా అనేక పర్యాయాలు నేను చెప్పిన, ఈసారి కూడా నేను అప్పీల్ చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు చదువుల పట్ల చాలా గొప్ప కాన్సెప్ట్తో ఉన్నారు. మనం వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మన అన్ని స్టేట్మెంట్లు చూస్తే కనుక ఎవరెవరైతే ఎడ్యుకేషన్ పరంగా ప్రైవేట్ సంస్థలు ఎక్కువైతే ఫీజు దోపిడీ చేస్తున్నాయో వాళ్ళ మీద కూడా ఆయన గట్టి కౌంటర్ ఇచ్చి వాళ్ళను ఒక స్టాండ్లో పెట్టుకుంటూ వస్తున్నారు. కనుక నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ఒక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మీరు 1,53,67,000 రూపాయలు మీరు సంవత్సరానికి ఇస్తున్నారు కదా, అలా కాకుండా అద్దె భవనాలకు మీరు 6 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తున్నారు కదా. 6 లక్షల రూపాయలు ఏంటో 10 ఏళ్ళు అయిందనుకో, అదే అంటే 6 లక్షలు ఇంటూ 10 సంవత్సరాలు అంటే 60-70 లక్షల రూపాయలు అదే అయిపోతుంది కదా. అవును, మీకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, ఇదంతా ఈ కిరాయిలు ఇవన్నీ మీకు తప్పిపోవాలంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చాలా జాగా ఉంది. అక్కడ ఆడ ఒక 2 ఎకరాలు ఇవ్వండి, ఈడ ఒక 2 ఎకరాలు ఇవ్వండి, 4 ఎకరాలు ఇచ్చేసి దాంట్లో మీరు 2 బిల్డింగ్లు కట్టిస్తే తరతరాలుగా ఒక బిల్డింగ్ ఏర్పాటు అయిపోతుంది. ప్రాబ్లం ఉండదు అంటారు? ఏముండదు, గవర్నమెంటే దాన్ని టేక్ ఓవర్ చేసుకోవచ్చు నడిపిస్తే. ఇప్పుడు మీకు ఈ అద్దె భవనాలలో కిరాయిలు వేస్ట్ అయిపోతున్నాయా? ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారా? పిల్లలకు సరైన సంరక్షణ లేదా? ఇవన్నీ లేవు. మరి మన గవర్నమెంట్కి చెడు పేరు రాకపోతే ఏమొస్తుంది? కనుక ఇక్కడ డబ్బు ఉన్నది. GOMS నంబర్ 53లో మీరిచ్చిన జియో నంబర్లో 1,54,00,000 రూపాయల డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్ని మీరు కట్టేస్తే అయిపోతుంది కదా, ప్రభుత్వానికి కూడా సేవ్ అయిపోతుంది. కనుక దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ హాస్టళ్ళు కట్టించి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ మే నెల స్టార్ట్ అయిపోతుంది, జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా, అప్పటి నుంచి మీరే స్వయంగా అద్దె భవనాలైనా సరే మీరు స్వయంగా గవర్నమెంటే నడిపించేటట్టు పెడితే వార్డన్ వస్తారు, ఆటోమేటిక్గా వ్యవస్థ ఉంది కాబట్టి నడిచిపోతారు. ప్రైవేట్ ఏజెన్సీ చేస్తే వాళ్ళు నడపలేరు, ఇదే సమస్య ఏర్పడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వద్దని మీరు ఫైట్ చేస్తున్నారు, ప్రభుత్వంకి దృష్టికి తీసుకెళ్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, ముఖ్యమంత్రి దాకా కూడా దృష్టికి తీసుకెళ్ళారు. అనేక కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు కావచ్చు, మీడియా ముందు మీరు మాట్లాడడం, పేరెంట్స్ని తీసుకొచ్చడం, ఇట్లా రకరకాలుగా వెళ్తున్నారన్న. కానీ ఇట్లనే ప్రభుత్వం మండి వైఖరి చూపించి ఈ గిరిజన సంక్షేమ హాస్టల్ని పెంచకపోగా పక్కన పెడితే ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుందని మీరు అంటున్నారు. ఒకవేళ గనక ప్రభుత్వం వైఖరి మార్చుకోకుండా అట్లనే కొనసాగితే మీరు ఇట్లనే పోరాటం చేయాల్సి వస్తుందా, కొనసాగిస్తారా ఇట్లనే? మనం ఏమంటామంటే ఇప్పటికి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అభిమానిస్తా, గౌరవిస్తా. ఆయన ఒక యంగ్ లీడర్, ఆయన డైనామిక్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వారు ఉన్నారు. ఈ చిన్న సమస్య ఇది, ఇంత పెద్ద ఏదో కొండంతో అంత పరిస్థితి ఏం కాదు ఇది. మరి స్వీట్గా ఇస్తున్నారు మీరు, మంచిగానే స్వీట్గా అంటున్నారు, మంచిగా రేవంత్ రెడ్డి గారిని మంచోళ్ళు మీరు, మీతో అవుతుంది చేయమని చెప్తున్నారు. చిన్న సమస్య ఇది. ఓకే, మీరు ఏముంది, మీరు నడపవా అని మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక ఆదేశం ఇచ్చేస్తే ఆడ వార్డన్ వచ్చేస్తారు, ఆటోమేటిక్ నడుస్తారు. కానీ అవుతుంది అంటారా అన్న? 100% అవుతుంది. అంత సింపుల్గా చేస్తారంటారా? మీకు నమ్మకం ఉంది అంత సింపుల్గా చేస్తారంటారా? ఈ జూన్ దాకా నాకైతే పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారని నమ్మకం ఉంది. కాని పక్షంలో ఇక మేము వందలాదిగా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేస్తాం, చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళేదాకా
ఆనాడు మేము న్యాయ పోరాటం ఎట్లయితే 12 ఏళ్ళు చేసినామో అట్లా ఈరోజు కూడా మేము డెఫినెట్గా సెక్రటరియట్ని మేము కూర్చుంటాం. అదే నేను అంటున్నా, ఒకవేళ కనుక వాళ్ళు మీరు అనుకున్నటువంటి ఏదైతే పని ఉన్నదో వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ మీరు పోరాటం చేయాల్సి వస్తే చేస్తారా అంటున్నాను. డెఫినెట్ ఈ బిడ్డల గురించే మనం ఉన్నాం. పే బ్యాక్ టు సొసైటీలో ఉన్నాం. ఈ జాతి మనకేమిచ్చింది, మనం ఏం చేయాలా, ఉన్నంత వరకు ఈ జాతి బిడ్డలకు వాళ్ళ చదువుల కొరకు, వాళ్ళ విద్య కొరకు, వాళ్ళ వైద్యం కొరకు, వాళ్ళ ఉపాధి కొరకు మనం ఒక సమాజంలో ఒక సంఘ సేవకుడిగా, సమాజంలో చైతన్యవంతం చేసే ఒక మనిషిగా అటువంటి సమస్యలు ఎదురైనప్పుడు డెఫినెట్లీ దాన్ని మనం నిలబడతాం. అవతల ప్రభుత్వాలు ఎవరైనా సరే నిలదీస్తాం. మాకు రావాల్సిన హక్కుల్ని మేము సాధించుకుంటాం. రైట్ అన్న, ఇది అంటే నేను అనుకున్నది కూడా ఫైనల్గా మీ నుంచి ఎట్లా వస్తుంది అంటే పోరాటం కంపల్సరీ చేస్తారు దీని మీద 100%. ఇప్పుడు ఎట్లా ఉన్నారో ఒకవేళ వాళ్ళు ఇచ్చిన మాట తప్పితే ఖచ్చితంగా మీరు అదే పోరాటం చేస్తాం. లేదు మాకు ఇచ్చిరనుకో అదే ముఖ్యమంత్రి గారికి మేము మా గిరిజన సమాజం తరపున వారికి సన్మానిస్తాం, స్వాగతిస్తాం. అదే హాస్టల్ వారి చేతుల మీదుగా మేము ఇనాగరేషన్ చేస్తాం. ఇవాళ గిరిజన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే గిరిజనుల సంఖ్య లక్షలలో ఎక్కువ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ ఇందిరమ్మ గవర్నమెంట్ అంటేనే గిరిజనులు అంటేనే ఇందిరమ్మ. అంటే వాళ్ళు చేకూర్తు వచ్చింది, మా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తున్నారు, ఆయన ప్రశ్నించే గొంతుక, మేడ్చల్ పార్లమెంట్ నుంచి ఆయన అఖండ మెజార్టీతో గెలిచిన ఏకైక ప్రశ్నించే నాయకుడు అని ఆయన ఫేస్ వాల్యూని చేసి ఈయన ప్రశ్నించే వ్యక్తి మన పేదోళ్ళ బిడ్డ, మన పేదోళ్ళ కొరకే పుట్టిన ఒక దేవుడు అని మా గిరిజన సమాజం అంతా, మా హరిజన సమాజం అంతా మీకు ఓట్లేసి గెలిపించింది. ఆ రుణం మీరు తీర్చుకునే సమయం మీకు వచ్చింది. అంటే ఇప్పటిదాకా న్యాయం చేసిరని మీరు నమ్ముతున్నా? ఇప్పుడైతే 53వ జీవో ఇష్యూ చేసిర్రు, కొంత న్యాయం చేసిర్రు. కానీ నేనేమంటా అంటే అట్లా న్యాయం జరగదు. ఇది మీరు శాశ్వతంగా చిన్న విషయం ఇది, అక్కడ ఒక బిల్డింగ్ ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టండి. రామంతపూర్లో ఐపీఎస్సి అని ఒక చట్టం ఉన్నది. సిబిఎస్సి క్రైటీరియాలో ఉన్న ఏ స్కూల్లో అయినా సరే ఐపీఎస్సి అంటే ఆ ఇండియన్ పబ్లిక్ స్కూల్ యొక్క ఒక సభ్యత్వం ఉంటుంది. ఆ సభ్యత్వంలో ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉన్నది. అంటే ఎప్పుడు ఉండాలా, ఏ సిబిఎస్ఈ స్కూల్స్ అయితే ఉన్నాయో ఐపీఎస్సి సభ్యత్వం ఉన్న స్కూళ్ళల్లో రెసిడెన్షియల్ హాస్టళ్ళు ఉండాలా, ఉంటేనే ఇది వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. మరి ఐపీఎస్సి సభ్యత్వంలో పబ్లిక్ స్కూల్ ఉన్నది, మరి హాస్టల్ ఎందుకు లేవు? కనుక అది రాజ్యాంగ పరంగా చట్టపరంగా విరుద్ధం కనుక శాశ్వతంగా అక్కడ హాస్టల్ కట్టాలి. నంబర్ 1. ఇది కడితే రేవంత్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. మరి ఇలా ఒక్కటే రాత్రికి హాస్టల్ కావు కాబట్టి అవి కట్టేంత వరకు దీన్ని మీరు గవర్నమెంటే టేక్ ఓవర్ చేసుకొని నడిపించండి అని నేను అప్పీల్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఇంకొకటన్నా సరే, ఈ అంశం మీరు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, ఎందుకంటే మీరు చేస్తున్న పోరాటంలో ముఖ్యమంత్రి ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం ఉన్నది. చేస్తే సంతోషిస్తాం, చేయకపోతే యుద్ధమే చేస్తాం అంటున్నారు. యుద్ధమే చేస్తాం, రైట్. ఇంకొక మాట, ఆ మధ్యలో గరికపాటి తెలుసు కదన్నా మీకు? అవును. ఆయన ఎవరైతే ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలు ఉంటారో, ఇప్పుడు మేజర్గా మనం చూసుకున్నా కూడా వెంకన్న గారు, ఈ స్కూళ్ళల్లో పిల్లలు చదివేది, గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదివేది కూడా ఈ వర్గాల ప్రజలే చదువుతారు. మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన అంశం మీద చాలామంది చూడాలి. ఈ అంశం మీద గరికపాటి గుడ్డు సబ్జెక్టు తీసుకొని గుడ్డు పెట్టడం ఏంది, పిల్లగాళ్ళని చదువుకోవడం, వానికి అంత రాయల్గా ఎందుకు చూడాలి, ఎందుకు బువ్వ పెట్టాలి, మధ్యాహ్నం అన్నం పెట్టొద్దు, మధ్యాహ్నం అన్నం పెట్టి గుడ్డు పెడితే ఇంకా వాడేడు తింటాడు, పెళ్లి కొడుకు లేకపోయి అది శోభనం గదిలో కూర్చున్నట్టు వాడు అంతా ఉంటాడు అని అంటే ఆ వాక్యాలు అనిశ్చితంగా చేసిన ఆయన. అది చెయ్యొద్దు వాస్తవానికి. ఇది ఎట్లా చూస్తారన్న? ఇది అంటే అవమానించినట్టే కదా. డెఫినెట్ బ్రదర్, మీరు చాలా కాలంగా మర్చిపోయిన విషయాన్ని మీరు మళ్ళీ ప్రస్తావనలో తెచ్చారు. ఈ విషయం మీద ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి గొప్ప మనుషులు, తర్వాత చాలామంది పెద్దలు, ఉద్యోగస్తులు,
తర్వాత హోదాలలో ఉన్న వాళ్ళు ఉమ్, అనేక మంది దీన్ని వ్యతిరేకించారు. ఉమ్, డెఫినెట్గా వ్యతిరేకించాల్సిన విషయమే కదా. ఉమ్, ఉమ్, నిరుపేదకు చదువే కదా మనకు కావాల్సింది ఉమ్, అన్నప్పుడు ఉమ్, నేను కళాకారుడిగా ఉమ్, నేను వాళ్ళలాగా చెప్పలేను, కానీ ఉమ్, మీరు ఒక మాట చెప్తున్నారు కాబట్టి ఉమ్, నేనేమంటా అంటే ఇటువంటి వాళ్ళకు ఉమ్, ఓకే. వారు గరికపాటి వారైనా కావచ్చు, ఉమ్, లేకపోతే ఇటువంటి వ్యాఖ్యలు చేసే ఎంత పెద్ద మనిషి అయినా కావచ్చు, ఉమ్, నేను ఆ వ్యక్తులను నేను ఆ వ్యక్తుల పేర్లను ఉమ్, నేను ఉచ్చరించా, ఓకే. వాళ్ళను నేను ద్వేషించా, ఉమ్, వాళ్ళను నేను ప్రేమించా. ఓకే. అంటే ఎవరైతే పేద పక్షాన ఉంటారో ఉమ్, వారిని మనం అందరం కూడా స్వాగతిస్తాం, ఆస్వాదిస్తాం. ఉమ్, ఉమ్, ఇట్లాంటి కుహాన మూర్ఖులకు ఓకే. నేను చెప్పే ఒక చిన్న పాట మీకు వినిపిస్తా. ఓకే. ఆ కుహాన మూర్ఖులారా మీరు విషమున చిమ్మకండిరా, కుహాన మూర్ఖులారా మీరు గాయమే చేయకండిరా, మా పేద బిడ్డలు చదువుకుంటే మీ కడుపు మంట ఏందిరా, కుహాన మూర్ఖులారా మీరు విషమే చిమ్మకండిరా, కుహాన మూర్ఖులారా మీరు గాయమే చేయకండిరా. ఆనాడు పేదోళ్లను గుళ్ళల రానియలే, వంగి దండమెట్టకుంటే ప్రాణం తీసిండ్రులే, నాటి నుండి నేటి వరకు కుటిలమైన మీ నీతులే, కుహాన మూర్ఖులారా మీరు గాయమే చేయకండిరా, కుహాన మూర్ఖులారా మీరు విషమే చిమ్మకండిరా. ఎడ్డి కాలం పోయింది గడ్డు కాలం వచ్చింది. బిడ్డ మీరు వినాలే, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరు కూడా సహించటానికి ఇక్కడ లేరు అనే సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలా. అందుగురించే ఎడ్డి కాలం పోయింది మీకు గడ్డు కాలం వచ్చింది, పిచ్చి కూతలాపి మీరు అందరితో కలిసి ఉంటే మంచిది, లేకపోతే మీ బ్రతుకు ప్రశ్నగా మారిపోతుంది, లేకపోతే మీ బ్రతుకు ప్రశ్నగా మారిపోతుంది, మూర్ఖులుగా చరిత్రలో మీకు గోరి గడతదిరా, కుహాన మూర్ఖులారా మీరు గాయమే చేయకండిరా, కుహాన మూర్ఖులారా మీరు విషమే చిమ్మకండిరా. అందుకే నా బిడ్డలకు కూడా చెప్తున్నా, మీరు అట్లాంటి మూర్ఖుల మాటల్ని పట్టించుకొని మీరు కుంగి కృషించిపోకుండా మీరు ఎలా ఉండాలంటే హలం పట్టిన చేతులే కలం పట్టి సాగాలే, అడ్డంకులెన్నైనా ఎదిరించి నడవాలే, ఈ దేశానికి పేద బిడ్డ వెన్నెముకగా నిలవాలే, ఈ దేశానికి పేద బిడ్డ వెన్నెముకగా నిలవాలే, మిమ్ము చూసి భరతమాత మురిసి మురిసిపోవాలే, ప్రగతి బాటలనే మీరు వేయగా బిడ్డ చదువుల తల్లి మిమ్ము చూసి మురవగా, చదువుల తల్లి మిమ్ము చూసి మురవగా, చదువుల తల్లి మిమ్ము చూసి మురవగా. బా, ఏం నాన్న పాట అసలు. యాక్చువల్గా మనము ఆ మధ్యలోనే అనుకున్నాము, కానీ ఇది కుదరలేకపోయింది. కానీ నాకు ఈ పాట పాడతారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే ఇట్లా ఈ టైప్లో రాస్తారు మీరు పాట అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టైంలో మనం అనుకున్నాం ఇంటర్వ్యూ చేద్దాం అని అనుకున్నాం, కానీ సమాజంలో నిరుపేదగా పుట్టడమే వీడు చేసిన పాపం. ఎస్, అలాంటి పెద్ద మనుషులు మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు. నిరుపేదకు లేకనే కదా స్కాలర్షిప్ పోయేది, నిరుపేదకు లేకనే కదా వాడు అందరి దగ్గర పోయి నాకు పుస్తకాలకు
కొంచెం చదువులకు నాకు ముందు అడుగు వేయించండి అని బతిమిలాడేది. మీరు తీసుకున్న సారాంశంలో ఏదో పాట రాసిరో, ఆనాడు వంగి దండం పెట్టాలి గుళ్ళోకి రానియలేదు, మరి ఇది కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారన్న. వాస్తవానికి మీరు వాడుతున్నప్పుడు నాకు ఒకసారి వెనుకకు రివ్యూ చేసుకుంటే, అప్పట్లో మన తాతలు ముత్తాతలు చెప్తున్న, నాయనమ్మలు తాతలు అమ్మమ్మలు చెప్తున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రానియకపోయేది వంగి దండం పెట్టాలి పెద్దోళ్ళని చూస్తే అనేది ఇప్పుడు మళ్ళీ చూపించారు. మీరు ఆ పాటతో మొత్తం చూపించారు. అంతే కదా, అట్లా జరిగింది. అలా ఆ సమాజంలో బతికిన ఆ బిడ్డలు ఇలా కంప్యూటర్ జమానాలో ఉన్నాం మనం. ఇవాళ మీరు చెప్తే మీ తాటాకు చప్పుళ్లకు బెదిరిపోవడానికి ఇక్కడ సిద్ధంగా లేరు. కనుక ఇలాంటి మూర్ఖులకు, ఇలాంటి కుహాన మేధావులకు ఏంది, మాలాంటి లక్షల మంది కళాకారులు ఉన్నారు, మాలాగా పోరాటం చేసే లక్షల మంది ఉద్యమకారులు ఉన్నారు, మాలాంటి జర్నలిస్టులు కూడా, మీలాంటి ఒక అద్భుతమైన నిస్వార్థమైన జర్నలిస్టులు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్లకు కరెక్ట్గా బుద్ధి చెప్తారు, సమాధానం చెప్తారు. ఓకే, తప్పకుండా అన్న. సో ఖచ్చితంగా ఉంది. ఇంకొకటి, తెలంగాణ ఉద్యమంలో మీరు పార్టిసిపేషన్ చేసిరు, అప్పుడున్నటువంటి పోరాటాలు చూసిరు. ఈ తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ, అందరికీ తెలిసిన విషయమే. సో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా దాదాపు ఎన్ని పాటలు రాసిరట మీరు మొత్తం మీది? మేము ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో దాదాపు మొత్తంగా మీ జర్నీ మొత్తంగా, మా జర్నీ మొత్తం 4000 పాటలు రాసిన నేను. ఓకే, తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు రాసిన పాట కావచ్చు, మీరు పాడింది కావచ్చు, ఇతరులతో పాడిపించింది మంచి పాట ప్రజల కోసం, దాదాపుగా ఒక 4000 పాటలలో తెలంగాణ గురించి ఒక 500 పాటల పైన ఉంటాయి మనకి. అందులో ఆ రోజుల్లో 2014లో మనం ఈ బిడ్డలు చనిపోతుంటే, ఎవరు మన ఓయూ బిడ్డలు చనిపోతుంటే నేను అప్పట్లోనే రాసిన ఒక పాట. ఏది, ఆహా పోరు తెలంగాణ బిడ్డలు ఓ వీరులారా విప్లవాల నిప్పు కనికలు, అరే తెలంగాణ ప్రజల గుండెలో చనిపోరు మీరు ఎప్పటికీ చిరంజీవులు, మీ తల్లుల గుండెలవసిన వెనకాడకుండా నేల తల్లి రుణము తీర్చిరా, మీ త్యాగాలే వృధా కావురా, దాని ఫలితమే ప్రత్యేక తెలంగాణరా. బానిస బానిస సంకెళ్ళు తుంచెరా, మీ త్యాగ ఫలం పూటకొక్క పండగిచ్చెరా, అరే వందనాలు వందనాలురా ఓ వీరులారా వేల వేల వందనాలురా, వందనాలు వందనాలురా ఓ సూరులారా వేల వేల వందనాలురా, అరే మీ చదువుల పక్క నెడితిరా విద్యార్థులారా ఉద్యమమే ఊపిరంటిరా, మీ ప్రాణాలే తృణప్రాయంగా యువనేతలారా అగ్గిపిడుగులై లేస్తిరా. వీరాచారి గారు, శ్రీకాంతాచారి గారు నిప్పులలో రగిలిపోయి మీ చదువుల పక్క నెడితిరా విద్యార్థులారా ఉద్యమమే ఊపిరంటిరా, మీ ప్రాణాలే తృణప్రాయంగా యువనేతలారా అగ్గిపిడుగులై లేస్తిరా, బానిస బానిస సంఖ్యలు తించెరా, మీ త్యాగ ఫలం పూటకొక్క పండగిచ్చెరా, వందనాలు వందనాలురా ఓ సూరులారా వేల వేల వందనాలురా, వందనాలు వందనాలురా ఓ వీరులారా వేల వేల వందనాలురా, వందనాలు వందనాలురా ఓ సూరులారా వేల వేల వందనాలురా. ఎటు పోయిందన్న ఈ కళ? ఎందుకు దాచిపెట్టినారు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి? ఎందుకు ప్రజలకు రాలేకపోయినారు? ఎందుకు ఈ కళను మొత్తం ఎందుకు వెనుకకు నెట్టేసిరా, లేకపోతే మీరు దాచిపెట్టిరా? సందర్భాన్ని బట్టి బయటకు వద్దాం అనుకున్నారా? ఏంది సందర్భం లేదు. ఎవరైతే ఈ రోజుల్లో ఎవరైతే పైరవికారులు ఉన్నారో, ఎవరైతే వంగి దండాలు పెడతారు, అలాంటి వాళ్ళకే రాజ్యాలు అవన్నీ కూడా దగ్గర తీసినాయి. అలాంటి వాళ్ళకే గుర్తింపులు వచ్చినాయి. మనము మన సమయం చెప్తుంది, మన పని చెప్తుంది, మనం
ఎవరికి ఏది అవసరం ఉంటే అక్కడ ఉండాలా. ఓకే. మనం ప్రభుత్వాలు మనల్ని గుర్తించేంత వరకు మన పని మనం చేస్తూనే పోవాలా అని నేను ఏనాడు కూడా వాళ్ళని అడగలేదు. ప్రభుత్వాలు గుర్తించి మన కళాకారులుగా గుర్తిస్తే మనం ఇంకా సంతోషమే. మనకు ఏందన్నా భట్టు వెంకన్న పాలిటిక్స్ వైపు వచ్చే అవకాశం ఉంటుందా? పాలిటిక్స్ వైపు అంటే ప్రజల్లో ఒక మంచి సేవలు చేసే పార్టీ ఏదైనా సరే మనల్ని ఆహ్వానిస్తే డెఫినెట్గా ఒక్కడై కొట్లాడే కంటే ఒక్కడై ఇప్పుడు ఏమున్నాం మేము, ఏదున్నా ప్రశ్నిస్తే ఆడికి పోతున్నాము, 4 విషయాలు చెప్తున్నాము. అయినా సరే ఏ పొలిటికల్ సపోర్ట్ లేకున్నా కూడా ఈ సమాజం గురించి, ఈ గిరిజన బిడ్డల గురించి, అణగారిన పేద బడుగు బలహీన వర్గాల గురించి ఒంటరిగా మనం పోరాడుతున్నాం. అలాగా ఏదైనా సమాజంలో మంచి సేవలు చేయాలా అనే గట్టి సమాజాన్ని చైతన్యం వైపు నడిపించే పార్టీ ఏదైనా మనకు అవకాశం ఇస్తే మీకు చేయాలి అంటే ఇంకా మాకు సపోర్ట్ ఉంటుంది. ఇంకా నలుగురికి ఇంకా మంచి సేవ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా భట్టు వెంకన్న పాలిటిక్స్ లోకి వస్తాడన్నమాట. డెఫినెట్ రావాల్సిందే. వస్తేనే మనం ఇంకా నలుగురికి మేలు జరిగే ఉన్నదానికంటే ఇంకొంచెం గట్టిగా పోరాడతారు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము మాట్లాడిన మాయమ్మటి సపోర్ట్ పార్టీ ఉందనుకోండి, 100 మంది ఆ వాయిస్ కూడా ఇక్కడ మనకు ఈ ప్రజలకు మేలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒంటరిగా పోరాడడం కంటే ఏదో ఒక బలమైన పార్టీతో ఉంటే ఇంకా మంచిదే, తప్పేముంది. కానీ నేను నాకు పార్టీలో చేర్చుకోండి పోను. ఎవరైనా మన సమాజ సేవని గుర్తిస్తే వాళ్ళు మీరు చేయాలా, ఇది చేసి బాధ్యతలు మీరు చూసుకోండి, ఇలా మీరు పనులు చేయండి అంటే మనం చేయడానికి సిద్ధంగానే. మిమ్మల్ని గుర్తించి వాళ్ళు పిలిస్తే తప్ప మనం పోయేది లేదు. కానీ ఇది మంచి పాయింట్ అన్న, మీరు ఎంచుకున్న మార్గము చాలా మంచి పాయింట్, చాలా అద్భుతంగా. సో మంచిగా మీరు సక్సెస్ అవుతారని అయితే నమ్మకం అయితే ఉన్నది. సో థ్యాంక్ యూ అన్న, పిలవగానే ఈ అవకాశం ఇచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. సో మీలాంటి వాళ్ళని చూపించడం కోసమే మా మీడియా పనిచేస్తూ ఉన్నది. మీలాంటి వాళ్ళు కొన్ని వేల మంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో చెట్టుకు పుట్టకున్నటువంటి వాళ్ళు కళను పెట్టుకొని కూడా బయటికి రానేటువంటి వాళ్ళ కోసమే మా మీడియా ఉన్నది. తప్పకుండా మీలాంటి వాళ్ళను ఈ ప్రజలకు చూపించే పనిలో మేము ఉంటాం. తప్పకుండా థ్యాంక్స్. అందు గురించి ఈ సందర్భంగా మన బిడ్డలందరికీ నేను మీరు మంచిగా చదువుకోవాలరా అని ఒక పాట చెప్తా మీకు. తప్పకుండా పాట చెప్పి, ఎందుకంటే ఈ అవకాశం మీరు ఇచ్చిర్రు, ఆ పేద బిడ్డలకు కూడా మనం చెప్పాలా మీరు చదువుకోవాలని. ఈ సందర్భంగా భారతదేశంలో ఉండే నిరుపేద బిడ్డలందరికీ ఈ పాట అంకితం చేస్తున్నా, ఎంతో ప్రేమతో రాసుకున్నా. నిప్పురవలై నింగినే చుట్టాలెరా, అక్షరాల మొక్కలే మీరు నాటాలెరా. నిప్పురవలై నింగినే చుట్టాలెరా, అక్షరాల మొక్కలే మీరు నాటాలెరా. సూర్యచంద్రులై సర్ర సాగాలెరా, మీ పెన్నులే గన్నులై పేలాలెరా. చదువు నీకు రాకపోతే చిన్నోడా, కూలినాలి బతుకైతదిర అడ్డకాడా. చల్ అందుకే నిప్పురవలై నింగినే చుట్టాలెరా, అక్షరాల మొక్కలే మీరు నాటాలెరా. గాలి కంటే వేగంగా మోగాలెరా, అరే గాలి కంటే వేగంగా మోగాలెరా. తల్లి సరస్వతి వడినే చేరాలెరా, గాయమైన బతుకుల చూడాలెరా. పెన్నులోలే గన్నులై సాగాలెరా, గాలి మోటారెక్కే రోజు మీకు రావాలెరా. గా పల్లె తల్లి ముమ్ము చూసి మురవాలెరా, గాలి మోటారెక్కే రోజు మీకు రావాలెరా. గా పల్లె తల్లి మిమ్ము చూసి మురవాలెరా. పట్టుదలతో మీరు చదవాలెరా. ఏం చేయాలి మీరు? పట్టుదలతో చదవాలి. పట్టుదలతో మీరు చదవాలెరా, భరతమాత మిమ్ము చూసి మురవాలెరా. నింగిలోన రోదసి గయం అవ్వాలెరా, నింగిలోన రోదసి రెక్కలుగా మారాలెరా. ప్రపంచపటమై ఎదగాలెరా, పెద్ద శాస్త్రవేత్తలే మీరు కావాలెరా. మన దేశానికే సేవ చేయాలెరా, పరదేశాల మోజునే వీడాలెరా.
ఈ మట్టినే బొట్టుగా పెట్టాలెరా, ఈ మట్టినే బొట్టుగా పెట్టాలెరా, ఈ మట్టినే బొట్టుగా మీరు పెట్టాలెరా. అద్భుతం. అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను అసలు. ఈ ఇంటర్వ్యూ పిలిచినప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు సామాజిక అంశాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక సమస్యల పట్ల మీరు పోరాడతారు కాబట్టి అన్న సో అదే మనం డిస్కషన్లో ఉంటుందని నేను అనుకున్నా. అన్న కానీ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే. అన్న కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి సర్ప్రైజ్. కానీ ఇంత కళ ఉందని భట్టు వెంకన్న దగ్గర అన్న చాలా మందికి తెలియదు. అన్న ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మందికి తెలుస్తుంది. అన్న సో చాలా మంది కూడా మిమ్మల్ని పిలుస్తుంటారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు ఇక. అన్న పర్వాలేదు అన్న, మనకు పిలిచిన ఇంటర్వ్యూకి తప్పకుండా హాజరవుతా. ఓకే. ఈ సమాజం గురించి ఎప్పటికీ ముందు ఉంటా. నేను నాకు ఇంటర్వ్యూ చేయండి అని చెప్పా. ఎందుకని అవసరం లేదు, మనం చేసే సేవ చేస్తా పోతే ఆటోమేటిక్గా ఈ బిడ్డలే, ఈ సమాజమే, మీలాంటి నిస్వార్థమైన జర్నలిస్టులే, ఇటువంటి వ్యక్తులు ఇంకా మూలలో ఎందుకు దాగి ఉన్నారు అని మీరే ఇవాళ మీరు తెలుసుకొని నా గురించి అన్న మీరు రావాలి మా స్టూడియోకి అని మీరు పిలిచినందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా. మన టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా అన్న, మీలాంటి వాళ్ళని ఇంకా చాలా మందిని మీరు చూస్తుండండి, తీసుకొస్తాం, ప్రజల ముందు చూపిస్తాం, ప్రజలకు తెలియపరుస్తాం అన్న. సో ఇది భట్టు వెంకన్న గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు తీసుకోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఎందుకు అన్నను ఎందుకు పిలిపించడం, ఎందుకు ఇంటర్వ్యూ చేసినాం అంటే తనలో ఈ ప్రజలకు సేవ చేయాలన్నటువంటి గుణము, ముందుకెళ్ళాలి, ఈ ప్రజలకి ఏదేమైనా సరే ఖచ్చితంగా నేను అండగా ఉంటాను, నాతోనే అయిన కాడికి చేస్తా అని చెప్పేసి తను ఎన్నో కార్యక్రమాలు, ఉచిత వైద్యం కావచ్చు, 50 లక్షలు అంటే ఈ రోజుల్లో ఆషామాషి కాదు అది. సో గిరిజన సంక్షేమ హాస్టళ్ల కోసం కావచ్చు, అనేక అంశాల మీద ఎంత అద్భుతంగా తను పాటలు పాడుతున్నాడు. తను దాదాపు 4000 పాటలు రాసిండంటే మామూలు అద్భుతం కాదు. ఇట్లాంటి వాళ్ళను మనం ఖచ్చితంగా ఈ సమాజానికి చూపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి ఈరోజు అన్నకి స్టూడెంట్కి పిలవడం జరిగింది. గత 3-4 రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం, కానీ అది ఏ రోజు కూడా మనకు కొంత సెట్ అవ్వట్లేదు ఉన్న పరిస్థితుల వల్ల. సో ఈరోజు అది మనకైతే కుదిరింది. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు తను పాట రూపకంగా చెప్పినటువంటి 4 అంశాల మీద తను పాటలు అయితే చూపించిండు. సో తప్పకుండా ఈ సమాజం ఇట్లాంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలి. తను నాకు అవకాశం ఇస్తే నేను పాలిటిక్స్ కూడా ప్రజానాయకుడిగా మీ ముందుకు వస్తానంటున్నాడు. ఆదరించండి, ఇట్లాంటి వాళ్ళనే మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. సో ఇట్లాంటి వాళ్లకు మన మీడియా ఎప్పటికైనా వాళ్లకు ఆహ్వానం పలుకుతుంది. ఈ వేదిక ఖచ్చితంగా వాళ్ళ కోసమే ఇది సృష్టించబడ్డది. ఈ వేదిక అన్న మీలాంటి వాళ్ళకు తప్పకుండా మేము తోడు ఉంటాం, ఈ సమాజానికి చూపించేటటువంటి బాధ్యత మాది. తప్పకుండా అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇంత గొప్ప అవకాశం ఇచ్చి మా యొక్క సేవల్ని ప్రజల్లో తీసుకెళ్తున్నందుకు నిజంగా మీకు అనేక కృతజ్ఞతలు. తప్పకుండా ఇకపై మనం కలిసి మీరు మాకు అప్పచెప్పే పనులన్నీ కూడా ఈ సమాజంలో వెళ్తాము. ఈ సమాజంలో జరిగే అవకతవకలన్నీ కూడా మీ ద్వారా సమాజానికి తెలియపరిచే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మరి ఇంకోసారి ఇంకా మంచి కంటెంట్తో తప్పకుండా మీరు పిలిస్తే హాజరవుతాం 100%. సో ఇది భట్టు వెంకన్న గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజావాహిని తెలంగాణ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.